ప్రాంతీయ సమ్మేళనానికి అధ్యక్షత వహిస్తున్నాను. ప్రాంతీయ నాయకురాలు లైన్ ఇంద్ర గారికి, అట్లాగే వారి జీవిత భాగస్వామి మిత్రులు లైన్ సతీష్ గారికి, అలాగే వేదిక పైన వేదిక ముందు ఆహుతులైన లైన్స్ పెద్దలకు, మిత్రులకు, అతిథులకు ముందుగా హృదయపూర్వక నమస్సులు. చాలా కాలం తర్వాత ఈ రీజనల్ కాన్ఫరెన్స్లో పాల్గొంటే మనకు నచ్చిన మంచి పుస్తకాన్ని కొనుగోలాడే కాపీ తాగుతూ చదువుతున్నట్టుగా అనిపించింది నాకు. ఎందుకు ఆ మాటలు నేను వాడుతున్నానంటే, మన జిల్లాలో లైరిజంలోనే కాదు, పీడీజీలో సీనియర్ పోస్ట్ అయిన లైన్ రాఘవేంద్ర గారి గతంలో ఉండే రీజనల్ కాన్ఫరెన్స్, దాని యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ కలవడంలో వచ్చే ఉపయోగాలు ఇవన్నీ కూడా ఆయన ఓపెనింగ్ రిమార్క్స్ చెప్పడం జరిగింది. అందులో అన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్క అంశం ఈరోజు ఈ రీజనల్ కాన్ఫరెన్స్లో నేను చూడడం జరుగుతుంది. మనకు తెలుసు 1917లో మెల్విన్ జోన్స్ లిబర్టీ, ఇంటెలిజెన్స్ ఆఫ్ నేషనల్ సేఫ్టీ అన్న నినాదంతో ఈ లైనిజాన్ని స్టార్ట్ చేస్తే 1922 అదే లిబర్టీ కావాలి అని చెప్పి ఈ నర్సీపట్నం గడ్డ మీదే పోలీస్ స్టేషన్ని లూటీ చేసిన అల్లూరి సీతారామరాజు నడిచిన నేల ఇది. ఆ లిబర్టీ వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్ ద్వారా గవర్నెన్స్ కావాలి అని చెప్పి చేయాలంటే దానికి సివిల్ సర్వెంట్స్ కావాలి. కాబట్టి ఆ 1947లో మనకి స్వతంత్రం వస్తే ఆ సివిల్ సర్వెంట్స్ అందరికీ కూడా ఫస్ట్ అపాయింట్మెంట్ ఇస్తూ ఇక్కడే తర్ఫీదు పొంది సివిల్ సర్వెంట్స్ అందరికీ ముఖ్య భూమి అని చెప్పి ఉపమన్య చటర్జీ రాసిన ఒక నవల్ ఆధారంగా సినిమా తీసిన గడ్డ ఈ నర్సీపట్నం. సో లిబర్టీ వచ్చింది, ఇంటెలిజెన్స్ సివిల్ సర్వెంట్స్ అందరూ కూడా ఏంటంటే ఈ నర్సీపట్నం చెబుతుంటారు. అది అయిన తర్వాత మళ్ళీ 24 సంవత్సరాలకి అవర్ నేషనల్ సేఫ్టీలో కమ్యూనిటీని మనం డెవలప్ చేయాలి కాబట్టి అని చెప్పి ఒక యంగెస్ట్ సెక్రటరీగా, లైనిజంలోనే ఒక యంగెస్ట్ సెక్రటరీగా రాఘవేంద్రరావు గారిని అపాయింట్ చేస్తూ 1977లో లయన్స్ క్లబ్ నర్సీపట్నం ఆవిర్భించిన ఒక ప్రదేశం ఇది. 71 అంటే ఆల్మోస్ట్ ఆల్ 10th క్లాస్ 9th క్లాస్ చదువుకునే రోజులు. మా మేనత్త గారిది తంగేడు. అక్కడి నుంచి సినిమాలు చూడడానికి ఇక్కడ వచ్చినప్పుడు నర్సీపట్నం లైన్స్లో వెల్కమ్ అంటే నేను అనుకునేవాడిని, వీళ్ళకి కూడా వెల్కమ్ బోర్డు ఉండాలా అని చెప్పి. ఎందుకంటే క్లబ్ అంటే పేకాట ఆడుకునేది అని చెప్పి అది భావన నాకు అప్పట్లో. తర్వాత తెలిసిన తర్వాత ఇది మనుషులను తరబిదించే ఒక కార్ఖానా అని తెలిసి 45 సంవత్సరాలుగా లైనిజంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. సో దీనికి అతి ప్రధానమైన ప్రేరణ నర్సీపట్నం క్లబ్, రాఘవేంద్ర గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మాకు ప్రేరణ ఇచ్చారు. సో ఆ విధంగా నర్సీపట్నం క్లబ్ 1971లో వస్తాం. 2000 సంవత్సరంలో ఈ నవ్య క్లబ్ ఆవిర్భావం. సహజంగా ఒకే చిన్న ఊర్లో 2-3 క్లబ్లు ఉన్నప్పుడు ఎలా నడుస్తాయని అనుకుంటాం. కానీ లైనిజాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకుని ఈ నర్సీపట్నం గ్రామం కాబట్టి కృష్ణుడిలాగా రాఘవేంద్ర గారు ఉంటే, అర్జునుడిలాగా జమీల్ గారు ఉండి నర్సీపట్నం గారు నడిపిస్తున్న తీరు అద్భుతం. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఈ క్లబ్ చూస్తుంటే అనేక విషయాలు మనకి గుర్తుకు రావడమే కాకుండా అనేక విషయాలు నేర్చుకోవడానికి అవకాశం వస్తుంది. రాఘవేంద్ర గారు ఇందాక చెప్పినట్లుగా అది ఆకలింపు చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం. మరి ఎవరికి వచ్చిన ఆలోచన నాకు తెలియదు, కానీ హృదయాన్ని కదిలించే సంఘటనలు ఎంతమంది చూశారో తెలియదు. కానీ ఇక్కడే గతించిన డాక్టర్ సుబ్రహ్మ గారిది, మన కన్నబాబు గారిది, డాక్టర్ నరేంద్ర గారు, అలాగే జానకిరామరాజు గారు, నరసింహమూర్తి గారు, ఈ 5 ఫోటోలు కూడా ఇక్కడ పెట్టడం అనేది హృదయాన్ని కదిలించే ఒక మహత్తరమైన సంఘటన. ఎందుకు ఈ మాటలు ఈ పుస్తకంలో ఒక మంచి గుమగుమలాడే కాపీ అనడానికి కారణం, అది ప్రధాన కారణం. పెద్దలు చెప్తుంటారు, అర్థమయ్యేలోపు దూరం అయ్యేది కళ అంటుంటారు. అర్థం అయినా ఒప్పుకోలు అనేది వాస్తవం. అర్థం అయ్యే కొద్దీ దగ్గరయ్యేది స్నేహం. అర్థం తెలిసిన కొత్త అర్థాన్ని వెలిగేది ప్రేమ. అర్థం అయినట్లు అనిపిస్తుంది, కానీ ఎప్పటికీ అర్థం కాని జీవితం. సో ఆ జీవితం అర్థం కావాలంటే అర్థవంతమైన మనుషులు కలవాలి. అర్థవంతమైన మనుషులే కలవే కాదు, వాళ్ళలో ఉండే మంచి లక్షణాలు మనం స్వీకరించాలి. అట్లాంటి స్వీకరించడానికే ఈ ప్రాంతీయ సమ్మేళనాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంతే తప్ప ఇంద్రి గారు ఏం భోజనం పెట్టారు, ఎలాంటి గిఫ్ట్లు ఇచ్చారు, అవి కాదు మనకు కావాల్సింది. సో అవన్నీ స్వీకరించుకుంటూ ఆ మధుర స్మృతులతో మనం తిరిగి వెళ్తే ఈరోజు ఎంతో కృషి చేసి
రాఘవేంద్ర గారు, జమీల్ గారు, వాళ్ళ నర్సీపట్నం క్లబ్ వారు, నర్సీపట్నం నవ్య క్లబ్ వాళ్ళు చేసిన ఈ ప్రాంతీయ సమ్మేళనానికి ఒక సొగసు వస్తుంది. సో ఈరోజు ఈ రీజన్లో నేను ఒంట్లో కూడా ప్రతిపాదన వేసినప్పుడు నేను సగర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇందాక మా గోపాలరావు గారు చెప్పినట్లుగానే. సో ఇట్లాంటి రీజన్ చైర్పర్సన్ మాకు దొరకడం, అలాగే నేను పిలిచాను కదా అని చెప్పి మీరు ఎవరో పిలికండి. ఒక సీక్రెట్ కూడా చెప్తున్నాను, నేను ముద్దుగా పిలుచుకుంటాను మా రీజన్ చైర్పర్సన్ గారిని రాక్షసి అని చెప్పి. ఎందుకంటే పని రాక్షసి ఆవిడ. ఆ రాక్షసి అనేది నేను ఇచ్చిన బిల్లు కాదు, ఆవిడ ప్రెసిడెంట్గా ఉండగా వాళ్ళ సెక్రటరీ గారు డాక్టర్ గారి పేరు మర్చిపోయాను. ఓ ఈరోజు మీరు ఆమె అన్నారు క్యాజువల్గా, పని రాక్షసి అంటే బాబు మా ప్రెసిడెంట్ అని చెప్పి. అంటే అక్కడ ఏంటంటే రాక్షసి అంటే మనలో చాలా మంది తక్కువ అనుకుంటాం, కానీ పని చేసే వాళ్ళని రాక్షసి అంటారు తప్ప సుఖపడే వాళ్ళని దేవతలు అంటారు. కానీ రాక్షసులు ఏంటంటే వాళ్ళు కష్టపడుతూ ఉంటుంటారు. సో ఆ కష్టపడినప్పుడే అది వస్తుంది కాబట్టి ఆ కష్టం నుంచే ప్రతిఫలాలు వస్తుంటాయి. ఎప్పుడైనా పని రాక్షసి అంటారు తప్ప పని దేవత అన్నారు. కాబట్టి అది ఒక గుడ్ టైటిల్. నేను అన్నాను కదా అని చెప్పి మీరందరూ అనుకునే కాపీరైట్స్ నా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా మీరందరూ చేసుకుని మరొక్కసారి నిండి నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, అలాగే మంచి లీడర్షిప్ క్వాలిటీస్తో మన జిల్లాకు మంచి సుగంధాలు అందించాలని చెప్పి మనసా బాగా కోరుకుంటూ మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.